ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా ఆ తుని మ్యాటరే, ఆ ఓల్డేజ్ పర్సన్ మైండ్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన సంగతే వస్తుంది మొత్తానికి. ఇప్పుడు మంచో చెడో చచ్చిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎంతసేపటికి జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నారు కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకూడదని చెప్పని ఏమన్నా మాట్లాడుతున్నారా, ఏమన్నా డెసిషన్ తీసుకుంటున్నారా, గవర్నమెంట్ నుంచి ఏమన్నా కోరుతున్నారా? ఏం కోరట్లే. వాడు ఎలా తెచ్చాడు, ఎన్కౌంటర్ చేశారా, వాడంతా వాడు తెచ్చాడు, ఎన్కౌంటర్ చేశారా, వాడంతా వాడు తెచ్చాడు, ఎలాగోలా సచ్చాడు. నెక్స్ట్ ఇది రిపీట్ కాకుండా ఇప్పుడు మేజర్గా చెప్పాలంటే పేరెంట్స్ది ఎంత బాధ్యత ఉందో టీచర్స్ది కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర కంటే టీచర్స్ దగ్గర ఎక్కువ ఉంటారు. టీచర్స్ కూడా రోజుకు ఒక క్లాస్ తీసుకోండి, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ పిల్లలకి, అబ్బాయిలకి అమ్మాయిల గురించి చెప్పాలి, అమ్మాయిలకి అబ్బాయిల గురించి చెప్పాలి, వాళ్ళ వాల్యూస్ చెప్పాలి, ఇవన్నీ చెప్పేదానికి ఒక క్లాస్ తీసుకోండి. అనవసరంగా చెప్పాల్సినవి చెప్పకుండా మన స్టడీస్ ఎప్పుడు విజ్ఞానమే కాదు జ్ఞానం కూడా రావాలి, పిల్లలకి నాలెడ్జ్ కూడా ఇవ్వాలి, బయట సొసైటీలో ఎలా ఉంది, మనం ఎలా ఉండాలని చెప్పి వీటి గురించి కూడా మనం చెప్పాలి. వీటి గురించి మాట్లాడుకున్న ఎంతసేపటికి చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడి కోపం బూతులు వచ్చేస్తున్నాయి. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి దాని గురించి మాట్లాడాలి కదా. మాట్లాడడం జరిగిన తర్వాత మాత్రం ఊరికే పోయి వాడు దొరికాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టడం, అంతే. దొరికినప్పుడు కొట్టడమే, అది జరగకుండా మాత్రం ఆపేది మనకు రాదు.